దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ ఎందుకు చేయలేదని కేసీఆర్ను నిలదీశారు. మాట తప్పిన కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి, టీడీపీ నాయకులు గరికపాటి మోహన్ రావులు పాల్గొన్నారు. ములుగు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దర్శరి అనసూయ గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, ఇక్కడ మంత్రి చంద్రలాల్ గారి కుటుంబం, తెలంగాణ తెచ్చుకున్నది కుటుంబాల కోసమేనా ఒక్కసారి ఆలోచించండి అని కోరుతా ఉన్నా. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి, భూములకు పట్టాలు వస్తాయి, మనకి ఇంటింటికి ఉద్యోగం వస్తుంది. అనేక రకాల మాయ మాటలు చెప్తే ఉద్యమించి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణ మీద కేసీఆర్ కుటుంబం అక్కడ ములుగు జిల్లా వస్తుందని ఎన్నో రోజులుగా పోరాటం చేస్తే ఇక్కడ ఈ కుటుంబం రాజ్యం వెళ్తుంది. జిల్లా ఇవ్వలేదు. మరి జిల్లా కోసం పోరాడుతున్న సందర్భంలో చంద్రలాల్ గారు వారి కొడుకు కోసం మార్కెట్ కమిటీ కోసం ములుగు జిల్లాను పక్క నియోజకవర్గానికి తాకట్టు పెట్టిండు. అదే విధంగా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పిండ్రు. కానీ పౌరు భూములు చేసుకుంటున్నటువంటి ప్రతి కుటుంబం గిరిజనేతర దళిత కుటుంబాల మీద ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి నిత్యము మైనార్టీ సోదరులు గొర్రె పిల్లని బహుకరించిన మా యాదవ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు నీతికి అవినీతికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ప్రజల మధ్యలో ఉండి తాడువాయి అడవుల్లో గొత్తిపోయేదని బట్టలెత్తి చెట్లకు కట్టేసి కొడితే అర్ధరాత్రి పూట వాళ్ళకు అండగా ఉండడానికి వెళ్ళిన ఆడబిడ్డకు ఇసుక మాఫియా ముసుగులో 100 కోట్లకు రూపాయలు కొల్లగొట్టిన ఒక 5 స్టార్ గిరిజనుడి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఇవాళ ఈ ప్రాంతంలో మీరు చంద్రలాల్కు ఓటేస్తే చంద్రలాల్ గారి అబ్బాయి మీరు దోపిడీ చేయడానికి లైసెన్స్ ఇచ్చిందని చెప్పి ఈ ప్రాంతం ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతు లేక ములుగు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న ఆంబోతుకు మధ్యలో జరుగుతున్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.